వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ బల్దియాలో మొదలైన మార్పు. టౌన్ ప్లానింగ్ అధికారులకు దిశానిర్దేశం. సిబ్బంది సమీక్షలో కమిషనర్ ఆదేశం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి. బోధన్ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇందూరు నగరంలో అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు. ఆటపాటలతో అలరించిన యువతీ యువకులు. ఆనవాయితీగా వస్తున్న ఆచారమని చెప్పిన కమిటీ చైర్మన్. నామకే వాస్తేగా ప్రజావాణి. వారానికి పెరుగుతున్న ఫిర్యాదుల వెల్లువ. పరిష్కారం అయ్యేవి నామమాత్రం. లోకల్ న్యూస్ స్పెషల్. గ్రామాలే దేశ అభివృద్ధికి సూచికలు. సమయ పాలన పాటించి జాతీయ భావం. గుండెల నిండా దేశభక్తి. తిరంగా ర్యాలీలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వారు ఇతరుల సహాయంతో కాకుండా నేరుగా వచ్చి వారి పనులు చేసుకునేలా ఉద్యోగులు జవాబుదారీతనంగా వ్యవహరించాలని కమిషనర్ మకరన్ సిబ్బందికి ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలని తెలిపారు. లేఅవుట్ గురించి పూర్తి స్థాయిలో చూసిన అనంతరమే పర్మిషన్ ఇవ్వాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులపైన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సొంతంగా మారింది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. ఇటీవల కార్పొరేషన్ కు చెందిన ఉద్యోగి అనిషా ఉబీలో పడి 14 రోజుల రిమాండ్ కు వెళ్లడంతో బల్దియాలో చలనం మొదలైంది. సోమవారం సాయంత్రం కమిషనర్ మకరన్ మున్సిపల్ సిబ్బందితో సమీక్ష జరిపారు. ముఖ్యంగా ప్రజల నుండి ఆరోపణలు రాకుండా ఉద్యోగులు వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం నొక్కి వక్కాణించి మాట్లాడటం చూస్తుంటే ఇక్కడ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు ఇవ్వడం కమిషనర్ నజర్ పెట్టారు. ప్రజలు ఇబ్బందికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. ఇప్పటికైనా అధికారులలో మార్పు వస్తుందో లేక సమావేశం అనంతరం తమ దారి తమదే అంటారో చూడాలి. మరి అనుకున్న ఏరియా కాకుండా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, లేకపోతే ఏరియా అంతా బాగానే ఉంది కానీ విత్ ఇన్ దట్ ఏరియా ఏదైనా పార్క్ వచ్చిందా, మనం చేసిన పార్కా లేకపోతే వారు చేసిన పార్క్, ఏదైనా పర్లేదు, లేదా ఏదైనా స్ట్రక్చర్ వచ్చిందా. సో ఇవి కొద్దిగా మనం అంటే డివిజన్ ఇన్ఛార్జెస్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయాల్సినవి లేఅవుట్ సంబంధించింది. ఇక బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్స్ అంటారు, అది రెగ్యులర్గా అవుతుంది, అది నో ప్రాబ్లం ఏం లేదు. బట్ దెర్ షుడ్ నాట్ బి ఏ కేస్కి ఇక్కడికి వచ్చి బాగా తిరుగుతూ అప్పుడే బిల్డింగ్ పర్మిషన్ అయింది అనే మాట మాత్రం రాకూడదు. వాళ్ళకి క్లియర్గా చెప్పండి, ఒక 10 days పడుతుందా, 11 days పడుతుందా, మీకు యాక్చువల్లీ సర్వీస్ దీని ప్రకారం 21 days టైం ఉంటుంది. మాకు చాలా లాస్ట్ వీక్ అంటే స్వచ్ఛదన పచ్చదనంలో అయిపోయింది కాబట్టి టైం పడింది, సో నెక్స్ట్ వీక్ అవుతుందని క్లియర్గా చెప్పండి. కానీ డో నాట్ ట్రై టు అంటే మీ దగ్గరికి కాదు, యాక్చువల్లీ మీ సెక్షన్కే రాదు, వాళ్ళు ఆఫీస్కి వచ్చేసి అక్కడే మాట్లాడుకొని వెళ్ళిపోతారు. నౌ దిస్ ఇస్ నాట్ ద కేస్. ఇప్పుడు ఎవరి సెక్షన్ వాళ్ళదనేది బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ప్రబలుతున్న సీజనల్ వ్యాధుల గురించి సమీక్షించారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలన చేశారు. వారి మరమ్మతులు కావాల్సిన నిధుల గురించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విష జ్వరాలు ప్రబలి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్న తరుణంలో ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
ఆచన్పల్లి నుండి మొదలుకొని రాకసిపేటలోని మున్సిపల్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్, వివిధ కాలనీలలో పర్యటించారు. సరైన మురుగునీటి కాలువలు లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే బల్దియాలో చెడిపోయిన వాహనాల గురించి వాకబు చేసి వాటి మరమ్మతు కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ప్యాకింగ్ జరపాలని, కచ్చా డ్రైన్ నిర్మాణం జరిపి నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో మెడిసిన్ బెడ్ల కొరత లేకుండా చూస్తామని, ఏదైనా సమస్య ఉంటే దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. అలాగే బోధన్ మున్సిపాలిటీని పరిశీలించారు. కేసెస్ కూడా ఇబ్బంది అవుతా ఉంది, నా దృష్టికి ఉంది. కానీ కష్టంతో అతి కష్టంతో కలెక్టర్ గారు నేను ప్రయత్నం చేసి ఒక్క డాక్టర్ వచ్చింది, మెథడ్ డాక్టర్ ఒక వచ్చింది, ఇంకిద్దరు చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని సక్కర్ నగర్లో బస్తీ దవాఖానా అని పేరు పెట్టి కేవలం ఒక 2 రూములు కట్టారు. కానీ మెడిసిన్స్ కానీ సిస్టమ్ లేకుంటే, కనీసం ఫర్నిచర్ లేకుంటే ఇవరకు చెప్తే కంట్రిబ్యూషన్ చేశారు. మెడిసిన్స్ కానీ అవన్నీ కానీ తప్పనిసరిగా ఈ బస్తీ దవాఖానలో నా చిన్న వాళ్లకు ఈ 2 months ఇబ్బంది కాకుండా మెడిసిన్స్ ఏదో విధంగా నేను సప్లై చేస్తానని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా డాక్టర్లకు కూడా మరి టాబ్లెట్స్ కూడా బాగా హెవీ డోసెస్ ఇవ్వకండి, వాళ్ళు తట్టుకోలేరు. ఈ కోల్డ్ మోషన్స్ ఇంకేముంది, ఎక్కువ వచ్చి దోమ కాడుతుంది, ఇసుడిగా ఉంటాయి. కాబట్టి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆ సామాజిక వర్గంలో పండగ మొదలవుతుంది. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన తీజ్ వేడుకలను నిజామాబాద్ నగరంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు నియమ నిష్ఠలతో పూజలు చేసి మొలకెత్తిన గోధుమ మొలకలను తలపై ఎత్తుకొని ఊరేగించి గంగా నదిలో నిమజ్జనం చేశారు. ఈ వేడుక కోసం ప్రత్యేక కమిటీ వేసి అందరూ భాగస్వాములై సంతోషాల మధ్య జరుపుకున్నారు. గిరిజనుల పండుగ తీజ్ ను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం ఈ వేడుక నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆగస్టు 2న మొదలైన ఈ వేడుక 11తో ముగిసింది. పాలిటెక్నిక్ మైదానంలో ఆగస్టు 2న ఈ పండుగ మొదలైంది. నగరంలో ఉన్న బంజారా డాక్టర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర రంగాలలో రాణిస్తున్న ఉద్యోగులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 9 రోజుల పాటు ఎంతో నియమ నిష్ఠలతో బుట్టలో వేసిన గోధుమలకు నీరు పోస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ పరమశివుణ్ణి, పార్వతీదేవిని కొలుస్తూ పూజలు చేశారు. ప్రతిరోజు ఆట పాటలతో గడిపారు. 9 రోజుల అనంతరం మొలకెత్తిన గోధుమ బుట్టలను తలపై పెట్టుకొని పాలిటెక్నిక్ నుండి పాత కలెక్టరేట్ వరకు ఊరేగింపు చేపట్టారు. పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, యువకులు గిరిజనుల వేషధారణలో ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచారు. జగదంబ మాతను ప్రత్యేకంగా కొలిచారు. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలన్న సంకల్పంతో ఈ పండుగ జరుపుకుంటారు. పెండ్లి కాని యువతులు వారు కోరిన విధంగా ఉండే భర్త కావాలని మొక్కుకుంటారు. తండాల్లో 1000 సంవత్సరాల క్రితం నుండి ఈ వేడుకను జరుపుకునేవారు. కానీ ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్ర కారణాల చేత నిజామాబాద్ నగరంలో స్థిరపడిన బంజారులంతా ఏకమై తీజ్ కమిటీ ఏర్పాటు చేసుకుని సంతోషాల మధ్య వేడుకను జరుపుకున్నారు. ఉదయం మొదలైన ఈ ర్యాలీ కలెక్టరేట్ మైదానంకి చేరే వరకు పొద్దుపోయింది. అయినా అలసిపోకుండా రెట్టింపు ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ గురువులు బోధిస్తున్న సూక్తులను వింటూ గంగా నదిలో నిమజ్జనం చేశారు. కమిటీ చైర్మన్ మోతీలాల్, కమిటీ సభ్యులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నియమ నిష్ఠలతో ఆధ్యాత్మిక గురువులైన సేవాలాల్ మహారాజ్, జగదంబ మాత ఆశీర్వాదంతో సమస్త ప్రాణకోటి ఆరోగ్యంగా ఉండాలని, అలాగే సమృద్ధిగా వర్షాలు కురిసి విస్తారంగా పంటలు పండాలని, పశు పక్షాదులు సైతం బాగుండాలని జరుపుకునే పండగ తీజ్ అని చెప్పారు. పూర్వకాలపు విశిష్టతను వివరించారు. ఈ వేడుక జయప్రదం అయ్యేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే డాక్టర్ చంద్రకళ మాట్లాడుతూ ముఖ్యంగా పెండ్లి కాని యువతులు ఇందులో భాగస్వాములు అవుతారని చెప్పారు. బంజారా కమ్యూనిటీకి చెందిన అన్ని వర్గాల ఉద్యోగులు ఈ సంబరాల్లో భాగస్వాములు అయ్యారని తెలిపారు. తీజ్ ఊరేగింపుతో నగరానికి కొత్త శోభను సంతరించుకుంది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పండుగలో భాగస్వాములై రానున్న తరానికి పండుగ విశిష్టతను వివరిస్తూ
ఆటపాటల మధ్య జరిగిన ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బంజారా యువతి యువకులు, బంజారా పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కేతావత్ మోతీలాల్, శశాంక్ హాస్పిటల్, నిజామాబాద్. ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో బంజారా సోదరులందరం కలిసి తీజ్ ఉత్సవాన్ని చేసుకోవడం అనేది జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని 9 రోజుల కార్యక్రమము 2వ తారీఖు నాడు స్టార్ట్ చేసి ఇవాళ 11వ తారీఖు నాడు తీజ్ నిమజ్జనం అనేది జరిగింది. ఈ కార్యక్రమము పాలిటెక్నిక్ గ్రౌండ్లో బంజారా సోదరులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, మా అమ్మాయిలందరూ కలిసి తీజ్ పండుగను చేసుకోవడం, గ్రాండ్గా చేసుకోవడం అనేది జరిగింది. ఇవాళ 11వ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ దాకా నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ మా యొక్క బంజారా రీతిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మా గురువుల సమక్షంలో అక్కడ సమాప్తం చేయడం అనేది జరిగింది. ఈ తీజ్ ప్రోగ్రాం ఏంటంటే బంజారాల యొక్క పవిత్రతకు ప్రతీనిక. అంటే ఏ రోజు అది ఇవాళ రోజు ఇక 200-300 సంవత్సరాలది కాదు, ఇది 5000 సంవత్సరాల పూర్వం నుంచి తీజ్ పండుగను భారతదేశంలో ఉన్నటువంటి అఖండ భారతంలో జరుపుకునేవాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి రాజపూతులము, ఇప్పుడు ఉన్నటువంటి బంజారాలం అందరము ఎవరి సంవత్సరము శ్రావణ మాసంలో స్టార్ట్ అయ్యి అందులో 9 రోజులు చేసుకోవడం అనేది జరిగే పండుగలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మంచిగా ఉండాలి, మనతో ఉన్నటువంటి జినుగాని అంటే జంతువులు, ప్రకృతి, చెట్లు, చేమలు, పురుగులు అందరూ కలిసి బాగుండాలని చెప్పి పార్వతీమాత శివునికి మొక్కడం అనేది జరగడంలో ముఖ్య ఉద్దేశం. అలాగే మా యొక్క పెళ్లి కాని అమ్మాయిలు దీన్ని ముందుండి మా గోధుమలను నానబెట్టి 9 రోజులు భక్తి శ్రద్ధలతోటి, ఉపవాస దీక్షలతోటి పొద్దున సాయంత్రము నీళ్ళు వేసి నారును పెంచడం అనేది జరుగుతుంది. ఆ 9 రోజుల తర్వాత ఆ నారును ఇవాళ గంగలో నిమజ్జనం చేయడం అనేది జరిగింది. ఇవాళ బంజారా సోదరులు దగ్గర 2 నుంచి 3 వేల జనాభా ఇవాళ అందరం వచ్చేసి భగవంతుని యొక్క కృపకు పాత్రలేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో నిజామాబాద్కు సంబంధించినటువంటి బంజారా డాక్టర్స్, నేషనల్ సేవా డాక్టర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి డాక్టర్స్ అందరము, అలాగే యూనిఫామ్ సర్వీస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీసు, ఉపాధ్యాయులు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, జై సేవాలాల్, జై భవానీ, అందరికీ రామ్ రామ్. నా పేరు డాక్టర్ చంద్రకళ, శశాంక్ హాస్పిటల్. నా హస్బెండ్ పేరు డాక్టర్ మోతీలాల్. అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. తీజ్ ఫెస్టివల్ ఈజ్ అవర్ బంజారాస్ ప్రైడ్. ఈ తీజ్ పండుగ యాక్చువల్లీ మేము 2వ తారీఖు నుంచి 11వ తారీఖు ఈ రోజు వరకు జరుపుకుంటాం. అంటే మొత్తం 9 రోజుల పండుగ అన్నట్టు. ఈ పండుగ ఎందుకు చేస్తామంటే అందరూ పెళ్లి కాని అమ్మాయిలకు మంచి హస్బెండ్స్ దొరకాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరు పంటలు అవన్నీ మంచిగా పండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి జరుపుకుంటాం అన్నట్టు. ఈ పండుగను మేము డాక్టర్స్ కాకుండా వేరే ఉద్యోగ సంఘాలు అందరం కలిసి, గిరిజనుల ఉద్యోగ సంఘాలు అందరం, మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని, ఇక పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి అందరం కలిసికట్టుగా యూనిటీగా చేసినాం అన్నట్టు. చాలా సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు 11th డే. ఈరోజు 2000 నుంచి 3000 మంది గిరిజన సోదరిమణులు వచ్చి పాల్గొన్నారు. చాలా సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. మేము గత 9 రోజుల నుంచి కష్టపడుతున్నాం ఈ పండుగ కొరకు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అందరికీ మన గిరిజన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. జై సేవాలాల్. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యల కోసం కొండంత ఆశలతో జిల్లా కేంద్రానికి వచ్చి వారి సమస్యలు ఫిర్యాదు ఇస్తున్నారు. వాటిని స్వీకరించిన జిల్లా స్థాయి అధికారులు తిరిగి ఫిర్యాదుపై వివరణ కోసం తిరిగి సంబంధిత మండల అధికారులకు పంపుతున్నారు. సమస్య త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నా కొన్ని సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీనిపై ప్రజలు నిరాశ చెందుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గాను జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష జరిపేవారు. సోమవారం రోజు ఏ అధికారి సెలవులో ఉండకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఉండేవి. అధికారులు టర్న్లు సైతం రద్దు చేసుకుని కార్యాలయానికి పరిమితమయ్యేవారు.
అటు తర్వాత డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫోన్లో వచ్చిన ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండేది. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి సమయం సరిపోవడం లేదని గ్రీవెన్స్ డే మొదలుపెట్టారు. జిల్లా నలుమూలల నుండి బాధితులు వారి సమస్యలతో కూడిన వినతి పత్రంతో కలెక్టర్ కార్యాలయంలో వరుసలో నిలబడేవారు. వాటిని స్వీకరించిన అధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చేవారు. డబ్బు, సమయం వృధా చేసుకోకుండా ఉండేందుకు గాను అధికారులు ఓ నిర్ణయాన్ని తీసుకొని ప్రతి మండలంలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని, మండల స్థాయిలో కానీ వాటిని జిల్లా కేంద్రంకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. కొన్నాళ్ళు ఇలా కూడా జరిగింది. ప్రభుత్వాలు మారినా, అధికారులు బదిలీ అయినా కొన్ని సమస్యలకు సంవత్సరాల తరబడి పరిష్కారం నోచుకోవడం లేదు. కారణం ఏంటో తెలియదు గాని సోమవారం కోసం సమస్యతో సతమతమయ్యేవారు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సైతం ఇదే విధానం కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రజావానికి వచ్చే ఫిర్యాదులలో భూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. రేషన్ కార్డు, పెన్షన్, ఇతరత్ర సమస్యలు అనేకం. అధికారులకు విన్నవించిన అనంతరం సమస్యను పక్షంలోగా పరిష్కరించాలని ఆదేశాలతో బాధితునికి రసీదు ఇస్తున్నారు. ఆ రసీదు పొందిన వారు అబ్బా మా సమస్యకు పరిష్కారం దొరికింది అని సంబరపడుతున్న సమయం మించినా ఇంకా నిరాశే మిగులుతుంది. కారణం ఏంటి? అధికారుల అలసత్వమా, లేక ఫిర్యాదులో సరైన సారాంశం లేకపోవడమా? అది అధికారులకే తెలియాలి. కొన్ని వాటిలో దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వలేదన్నట్టు జిల్లా స్థాయి అధికారులు స్పందించినా తమను కాదని జిల్లా స్థాయి వద్దకు వెళ్తారా అని మండల స్థాయి అధికారులు కసురుకుంటున్నారు. క్రింది స్థాయిలోనే పరిష్కారం అయ్యే సమస్యను భూతద్దంలో పెట్టి చూసి దాన్ని పెద్దగా చేయడం, గ్రామీణ స్థాయిలో పరపతి కలిగిన వారు అధికారులను మచ్చిక చేసుకోవడం వల్ల సామాన్యుల సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. మిగతా రోజులు కార్యాలయంకు వెళ్లిన సార్లు అందుబాటులో ఉండరు. ఎప్పుడొస్తారా అని కార్యాలయం వద్ద పొద్దు గూకేంత వరకు నిరీక్షించినా ఫలితం ఉండదు. సమయం అయిపోయింది, తిరిగి రేపు రాపు అంటూ ఉచిత సలహా ఇవ్వడం కార్యాలయంలో ఉండే క్రింది స్థాయి సిబ్బంది ఇచ్చే ఉచిత సలహా. అధికారులు ఎన్ని రోజులు కార్యాలయంలో ఉండాలి? పనిపై మండల పరిధిలోని గ్రామాల సందర్శనకు వెళ్తే కార్యాలయంకు వచ్చిన వారికి ఎవరు సమాధానం ఇవ్వాలి? కేవలం సార్ దౌరాకు వెళ్లాడు అని చెప్పి తప్పించుకోవడంతో సరిపోతుందా? కార్యాలయానికి వచ్చిన వారికి జవాబుదారి ఎవరు అనేది ఎక్కడా కనిపించదు. సిబ్బందికి తెలిసినా చెప్పరు. ఇంతకంటే సోమవారం ప్రజావాణికి వెళ్తే బెటరు అనుకొని వచ్చినా మళ్లీ నిరాశే. ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికేది ఎప్పుడు అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. వరుసలో ఉండి వారి వినతులను ఉన్నతాధికారులకు అందించి వెనుదిరగడం తప్ప వాటికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అంత అధికారుల దయ అని నిట్టూర్చుకుంటూ ఉండిపోవడం మినహా సామాన్యుడు ఏం చేయగలడు? ఇప్పటికైనా అధికారులు అంకిత భావంతో పనిచేస్తే జిల్లా కేంద్రం వరకు వచ్చే బాధితుల సంఖ్య తగ్గిపోతుంది అని అంటున్నారు మరికొందరు. శ్మశాన వాటికకు సంబంధించిన ఫిర్యాదును మున్సిపాలిటీలో ఇచ్చినా ఇప్పటికీ పరిష్కారం కావడం లేదంటున్నారు కాలనీ వాసులు. మళ్లీ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఐద్వా నాయకురాలు సుజాత. శ్మశాన వాటికకి సంబంధించి గతంలో కూడా మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. గతంలోనే కమిషనర్ గారు శ్మశాన వాటికకి సంబంధించి నిధులు కేటాయించిన పనులు ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది. కానీ నాగరం సంబంధించి శ్మశాన వాటికకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి పనులు ప్రారంభించలేదు. దాని నిధులు కేటాయించడం జరిగింది అని చెప్పేసి కమిషనర్ గారు గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి దానిపై కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏదైతే వీధి లైట్లు ఉన్నాయో ఈ వర్షాలకు వీధి లైట్లు పగిలిపోవడం జరిగింది. ఆ వీధి లైట్ల ప్రాబ్లం ఉంది. అట్లాగే రోడ్లు గుంతలు విపరీతంగా పెరిగిపోయి అక్కడ యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి, బండి మీదకి పడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజల ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. లేదంటే ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధికి సూచిక అన్నారు. గ్రామ కార్యదర్శులు సమయపాలన పాటించాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేందుకు వారధిగా పనిచేయాలని సూచించారు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మానవతా సదన్లో సోమవారం రోజున గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలపై దిశానిర్దేశం అవగాహన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 170 గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు నమ్మకం కల్పించాలన్నారు. లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలని, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. 15వ ఫైనాన్స్ నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు గ్రామాల అభివృద్ధికి నేరుగా అందుతున్నాయని, ప్రజలకు సక్రమంగా చేరేందుకు
కార్యదర్శుల పనితీరులో ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గ్రామాలు, గిరిజన తండాల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా 45,000 కోట్లు అభివృద్ధి నిధులు కేటాయించిందని భూపతి రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ఇంటి పన్ను వసూలు 100% చేయాలని మరియు గ్రామాలలో నూతనంగా నిర్మించుకునే ఇండ్లకు పర్మిషన్ తీసుకుని ప్రభుత్వ ఆదాయం అన్ని ట్యాక్స్లు చెల్లించేలా కార్యదర్శులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా గ్రామాలలో అభివృద్ధి జరగాలన్నారు. గ్రామ ప్రజలకు, తండాలకు అవసరమైన త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ నీటిని ప్రతి ఒక్క కుటుంబంకు 100 లీటర్లు చేరే విధంగా వాడుకునే తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించి ఉదయం 8 గంటలకే గ్రామంలో ఉండి సాయంత్రం 3 గంటల వరకు ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వానికి వారధిగా గ్రామ కార్యదర్శులు పనిచేయాలని సూచించారు. గ్రామంలో ప్రభుత్వ పథకాలు పొందడానికి వచ్చే లబ్ధిదారులకు గ్రామ కార్యదర్శులు మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి సమస్య అర్థం చేసి ప్రభుత్వంపై అపనమ్మకం కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం మరియు దోమల నివారణ, శానిటేషన్, కుక్కల బెడద, పందులు, కోతుల బెడద నివారించడానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. కుక్కల నివారణకు కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల రక్షణకు కార్యదర్శులు ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లకు గ్రామ కార్యదర్శులు వత్తాసు పలుకుతూ గ్రామ పంచాయతీ ఆస్తులైన ట్రాక్టర్లు, ఇతర సామాన్లు ఇప్పటికీ సర్పంచ్ లాగానే వ్యవహరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామ కార్యదర్శులు ఈ విషయాన్ని దృష్టి సారించి గ్రామ పంచాయతీ ఆస్తులను కాపాడాలని కోరారు. ఒకవేళ ఎవరైనా కార్యదర్శులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలకు గ్రామ పంచాయతీ ఆస్తులు వాడుకుంటే పూర్తి బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శి అవుతాడని, ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రూరల్ మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడంలో మనం ఏ విధంగా ముందరకెళ్ళాలి, ఎట్లా పనిచేయాలి అనే అంశాలపై అందరితో కలిసి కట్టుగా కలుపుకోలుగా వెళ్లి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలకు సమస్యలు తలెత్తకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏం చేయాలో అక్కడనే గవర్నమెంట్కు మంచి పేరు తెచ్చే విధంగా మరి అంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటాము. అది ముఖ్యంగా ఇప్పుడు నాకు వచ్చిన సమస్యలలో 3-4 ఉన్నాయి. చాలా మంది వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఉండట్లేదు. తర్వాత గ్రామాలలో టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. అంటే కామన్ కంప్లైంట్, మా సెక్రటరీ గారు వస్తలేదు సార్, ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు అనే పరిస్థితి ఉంది. మీకు ఒక ఆఫీస్ ఉంది, మంచి అన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో జనరల్గా ఇప్పుడు ఈ 30 తాండాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక 20 తాండాలకు ఏదో గ్రామ పంచాయతీలు లేవు, కానీ అవి కూడా కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ అవుతున్నాయి, కొన్ని మనము అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఏదున్నా మీకు ఒక ఆఫీస్ అయితే ఉంది, రెంటెడ్ బిల్డింగ్ లోనే ఒక ఆఫీస్ ఉంది, మీకు ఒక అక్కడ లోకల్ కారోబార్లు, మీకు అటెండర్స్ అందరు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది చాలా కామన్ ప్రాబ్లం ఉంది. మీ డ్యూటీ అవర్స్ మీరు ఉండాల్సిందే అక్కడ, పని ఉన్నా లేకున్నా. ఇంతకుముందు ఏదో ఒక సెక్రటరీ అంటే 3-4 గ్రామాలలో ఒకసారి ఉండే ఆమ్లెట్లలో అక్కడక్కడ లేకుండా అనే ఉద్దేశం, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండని చెప్పడానికి వీలుంది. కానీ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉన్నాడు, దానికి ఒక ఇన్ఛార్జ్, మనకు ఒక ఆఫీస్ ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు శాలరీ డ్రా చేస్తున్నారు. కాబట్టి మీరు టైం మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నాకు సెక్రటరీ గారు టైంకి వస్తలేరన్న కంప్లైంట్ అయితే నాకు రావద్దు, దయచేసి చెప్తాను. అదేవిధంగా ఈ అంటే వాళ్ళ పాపం మన దగ్గర లేకుండా చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అవగాహన ఉండదు. సో వాళ్ళు వచ్చి ఏదో అడిగితే మనం కొంచెం రెగ్యులర్స్గా సమాధానం ఇస్తే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సార్ సెక్రటరీ వాళ్ళకి ఏం తెలియదు, కానీ మీతో అవుతుందా కాదా పని, అది ఇక్కడ మీరు చేయగలుగుతారా, లేకుంటే బిహైండ్ డే రివ్యూర్ పర్వ్యూగా ఇంకా హైయర్ అఫీషియల్ చేయాలా, లేకుంటే మీ లిమిట్లో వస్తుందా, అదేం అవగాహన ఉండదు వాళ్ళ. కానీ సెక్రటరీ పోతే మాట్లాడతలేదు సార్, పట్టించుకుంటలేదు సార్, ఇంకా విసురుకుంటుంది సార్ అని విసురుకుంటుండని చెప్పి చెప్పడం అనేది కామన్ కంప్లైంట్. ఎందుకంటే మనం రూరల్ ఏరియాలో ఉన్నాము, చాలా మంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఇంకా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, యూత్ పిల్లలు కూడా చాలా మందికి ఇంకా ఈ సిస్టమ్ పట్ల అవగాహన లేదు. కాబట్టి ఈ 2 మేజర్గా ప్రధాన సమస్యలు. తర్వాత ఇవి కూడా ఈ ఇప్పుడు మనకి 15 ఫైనాన్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీగా వస్తూ ఉన్నాయి, ఎన్ఆర్జీఎస్ మీ చేతిలోనే ఉంటుంది.
అంటే మెయిన్లీ ఇప్పుడు ఫీల్డ్ సెలెక్షన్ కానీ మనం వర్క్ ఏం సెలెక్షన్ చేసుకోలేదు అంతా కూడా. కాబట్టి మీకు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, టైమింగ్స్ మెయింటైన్ చేయండి, పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండండి. సో మీరు ఇక్కడ ఏమైనా డిమాండ్స్ ఉంటే కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ మేము శాలరీస్ తీసుకుంటాము, టైంకు రాము, మరి పబ్లిక్ మేము సర్వీస్ ఇవ్వము, ఇబ్బందికరంగా వాళ్ళకి సరిగా ఆన్సర్ ఇవ్వము. మీ దగ్గర మీ పరివిలో లేకుండా మీ పరివిలో లేదు, ఇది ఎంఆర్ఓ దగ్గరకో లేకుంటే ఎంపీఓ దగ్గరకో లేకుంటే ఇంకా కన్సర్న్ ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళమని చెప్పండి, లేకుంటే మీరు రికమెండ్ చేయండి. కానీ రెగ్యులర్ ఆన్సర్స్ అన్నది ఇస్ నాట్ అంటే కరెక్ట్ ఫర్ యువర్ అంటే మీ జాబ్ అది. సరే ఇక్కడ చాలా రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు లెజిస్లేటివ్ లెవెల్లో పనిచేస్తున్నారు, కానీ అంటే గ్రౌండ్ లెవెల్ కూడా నాకు కూడా అంటే వాట్ ద సెక్రటరీ ఎగ్జాక్ట్లీ రూల్ ఆఫ్ సెక్రటరీస్ అన్నది ఇప్పుడే నాకు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మెయిన్లీ మీ రోల్ ఏంటంటే ఎన్షూరింగ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్, తర్వాత కీపింగ్ శానిటేషన్ అండ్ సీవేజ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మన గ్రామాలలో. దట్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ డిసీజ్ రావడం కానీ. ఇప్పుడు మనకు ఈ విష జ్వరాల ప్రాబ్లం ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్స్. అఫ్కోర్స్ దాంట్లో మత్తు పదార్థాలకు విద్యార్థులు యువత దూరంగా ఉండాలని సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు యువతకు ప్రమాదకరంగా మారుతున్న మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇటీవల యువత గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారన్నారు. మాదక ద్రవ్యాలతో అనారోగ్యం పాలై జీవితం అంధకారం అవుతుందని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, క్రమశిక్షణతో కూడిన చదువు వలన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. అలాగే కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బిఎస్ మీనా మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ అసిస్టెంట్ రషీద్, సిబిసి ఎంటీఎస్ పోచయ్య, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నుంచి దూరం చేయడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. మాకు ఇక్కడ ప్రిన్సిపాల్ సారు మరి అదేవిధంగానే ఆకాశవాణి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ కూడా హాజరయ్యారు. విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క మత్తు పదార్థాలకు మరి అలాగే కొకైన్ కానీ మరి అదేవిధంగానే మిగతా ఉన్నటువంటి డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి యువత అంతా కూడా పెడు మార్గాన వెళ్ళి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీటి నుంచి విముక్తి కావాలి, దూరంగా ఉండాలి. ఎప్పుడైతే దూరంగా ఉంటామో అప్పుడు మనం భావి భారత పౌరులుగా ఈ యొక్క దేశానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని అంతా కూడా మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి విద్యార్థులు మరియు యువకులు అందరూ కూడా ఈ మన నషాముక్త్ అభియాన్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. నా పేరు ధర్మానాయక్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్, నిజామాబాద్. జాతీయత, దేశభక్తి, ఐక్యతను చాటి చెప్పే విధంగా భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నాయకులు. గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఇందూరు నగరం హోరెత్తిపోయింది. ఎన్టీఆర్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఇందూరు అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఇందూరు నగరం హోరెత్తిపోయింది.
ఎన్టీఆర్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో తల్లి భారతావని దాస్య సంఖ్యలు తెంచడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించడం జరిగిందని గుర్తు చేశారు. వారి ఆత్మ బలిదానాల కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువును పీల్చుకోగలుగుతున్నామని, ఆ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ భారతదేశ ఐక్యతను, జాతీయతను, దేశభక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారతదేశమంతటా నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇందూర్ నగరంలోని గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే కారణం మనలో ఉన్న దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలే అని తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ చిన్నప్పటి నుండే పిల్లలలో దేశభక్తి పెంపొందించే విధంగా ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జిజియాబాయి ఎలా దేశభక్తిని నూరిపోసిందో ఆ విధంగా ప్రతి ఇంట్లో ఒక శివాజీ మహారాజును తయారు చేయాలని కోరారు. మనుషులు ఎందరో పుడుతుంటారు కానీ చరిత్రలో కొందరే నిలుస్తారు అని, అలా చరిత్ర పూటాలలో నిలిచిన వారిలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులను, వీర వనితలను ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఈ దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించి దోచుకుంటే మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ అని, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో తల్లి భరతమాత తల వంటి భాగం కాశ్మీర్లో మన త్రివర్ణ పథకాన్ని ఎగరవేయాలని పరిస్థితి మనం చూసామన్నారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ రోజు కాశ్మీర్ వికసిత్ భారత్లో స్వేచ్ఛ వాయువుని పీల్చుకుంటుందని, దేశంలో శాంతి భద్రతలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ, అట్టడుగు స్థాయి చివరి వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు చేరుతున్నాయని, ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి భారత్ చేరుకుందని, భారతీయుల అందరి లక్ష్యం జాతీయ పునర్నిర్మాణం, భారతదేశాన్ని విశ్వ గురువుగా చూడాలనే సంకల్పం సాకారానికి మహానీయుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వారు అనేక మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న మన 15th ఆగస్టు 1947లో మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. ఆ స్వతంత్ర సమరంలో అనేక మంది దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించడం, వారి పూర్తిగా జీవితాలు మొత్తం త్యాగం చేసిన మహామహులు అల్లూరి సీతారామరాజు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, భగత్ సింగ్ కానీ అనేక మంది వారి గురించి కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసి ఈరోజు 76 సంవత్సరాలు మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగా యాత్ర గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఇక్కడికి వరకు పెద్ద ర్యాలీగా విచ్చేసిన ఈ ర్యాలీలో పాల్గొన్న దేశ భక్తులకు, యువకులకు, ఇందూర్ నగర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ముగింపు కార్యక్రమం తర్వాత జాతీయ గీతాన్ని కూడా పలకడం జరిగింది. ఏదైతే స్వతంత్రం సాధించుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు 1947 నుంచి సుమారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కులాలకు, మతాలకు విడదీసి ఈరోజు స్వతంత్ర ఫలాలు అందకుండా ఈరోజు ప్రజలని పక్కదో పట్టించిన చరిత్ర కాంగ్రెస్ది. ఇంకొక వైపు 10 సంవత్సరాల నుండి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 6 నిమిషాలు కష్టపడుతూ ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వరకు, చివరి కుటుంబం వరకు, చివరి మనిషి వరకు చేరాలని 6 నిమిషాలు కష్టపడుతూ గత సంవత్సరము 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మనము ఇదే మాదిరి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేసుకున్నాము. ప్రజలలో రోజు రోజుకు దేశభక్తితో పాటు ధర్మము, దేశం గురించి ఆలోచన కలుగుతూ ఉంది.
మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా యువకులకు ఏదైతే స్వతంత్రం కోసం ప్రాణం త్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ వారు చూపెట్టిన మార్గంలో మనం కూడా దేశభక్తితో దేశం కోసం అవసరమనుకుంటూ ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హిందూ బంధువులకు మరియు ఇందూరు నగర ప్రజలకు దేశభక్తులకు యువకులకు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎరుగట్ల మండలం తళ్లరాంపూర్ గ్రామంలో వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యేక వైద్య అధికారి లింబారెడ్డి, పిహెచ్ఎం, ఇంద్ర, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిలో నీటి తొట్టెలు శుభ్రం చేసుకోవాలని, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిరోజు గోరువెచ్చని వేడి నీళ్లను చేసుకుని తాగాలని, ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని, అక్కడ అన్ని రకాల టెస్టులు చేస్తామని వివరించారు. దోమలు రాకుండా గ్రామ పంచాయతీ సిబ్బందితో ప్రతి ఇంటింటా పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్యాధికారి లింబారెడ్డి, పిహెచ్ఎం, ఇంద్ర, ఏఎన్ఎం, శ్యామల, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాచీన భారతీయ వైద్యంలో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానం ఉంది. సహజ సిద్ధంగా రోగాలను నయం చేసే మొక్కలు, తీగలు ఆరుబయట లభిస్తాయి. వీటిని రంగరించి వ్యాధులకు అందిస్తే నయమవుతాయని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బాలోని విద్యానగర్ కాలనీలో ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పంచిరెడ్డి ప్రవళిక హాజరై ధన్వంతరి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఆయుర్వేద మందుల వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలిపారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టతను వివరించారు. ప్రాచీన కాలంలో భారతదేశంలో ఆయుర్వేద వైద్యాన్ని ఆచరించేవారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఈ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షలు జరిపి ఉచితంగా మందులను అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ సిబ్బంది డాక్టర్ ప్రేమలత, వందనారెడ్డి, పురుషోత్తం, వరలక్ష్మి, నీరజ, రమేష్, లక్ష్మీపతి పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయుర్వేద శిబిరం ఇక్కడ 16వ డివిజన్ దుబ్బా ప్రాంతంలో విద్యానగర్ హనుమాన్ టెంపుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన వృద్ధాప్య వైద్య శిబిరం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ మన కాలనీ వాసులు అలాగే దుబ్బా వాసులు అందరూ కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా, అలాగే ఇక్కడ ఈ శిబిరంలో ఉచితంగా ఆయుర్వేద మెడిసిన్స్ ప్రతి వ్యాధికి ఉచితంగా ఆయుర్వేద మందులు ఇవ్వబడుతుంది. మీరందరూ కూడా ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకొని ఈ యొక్క శిబిరం అందరూ కూడా వినియోగించుకొని ఆయుర్వేదాన్ని బలపరిచింది. ఎందుకంటే మన పురాతన సంస్కృతి నుంచి వస్తున్న అటువంటి వైద్యం ఆయుర్వేదం. ఇలాంటి ఒక ఆయుర్వేదాన్ని మనం ఇంగ్లీష్ మందులు ఇట్లాంటి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా ఆయుర్వేదం వాడితే మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా ఇలా మన ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మనం ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం అందరం కూడా విద్యార్థులు, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నవీపేటలో విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించినట్లు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ వెల్లడించారు. భారీ జాతీయ పతాకంతో గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు జరిపారు. నవీపేట మండల బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి నిర్వహించారు. మండల కేంద్రంలో విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ భారత్ మాతాకి జై బోలో, స్వతంత్ర భారత్ కి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సంతోష్ మాట్లాడుతూ ఎంతో మంది దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగిందని, అలాంటి మహనీయులను తలుచుకుంటూ ప్రతి భారతీయ పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల పాటు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని, ప్రతి ఇంటిపై దేశభక్తి పెంపొందించేలా జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సరీన్, నాయకులు ఆనంద్, మహేశ్వరాధ, వంశీ, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, రాము, గణేష్, రమేష్, భూషణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గారికి, అలాగే మన సెక్రటరీ మందుల బాలు గారికి, అలాగే రాధక్క గారికి, మిగతా మండల అధ్యక్షులకు, మిగతా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.
గత 3 సంవత్సరాలుగా ఆజాదీ అమృతోత్సవంలో భాగంగా ఆ రోజు 3 సంవత్సరాల కింద ప్రారంభించబడినటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఈరోజు 3వ సంవత్సరం చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరము మనము ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం కూడా జెండా వందనం వచ్చిందంటే ఆగస్టు 15 కాదు, దానికన్నా వారం రోజుల ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరము జాతీయ భావం పెంపొందించుకునే విధంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించుకొని మనమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని చెప్పేసి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొన్న 10వ తేదీ మహనీయుల విగ్రహాలు శుభ్రపరచుకోవడం జరిగింది. నిన్న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రాలలో ఈరోజు భారీ ఎత్తున యువతతో ర్యాలీ చేసుకొని అందరం కూడా ప్రతి ఒక్కరం మనలో జాతీయ భావం పెంపొందించుకునే విధంగా ఈరోజు చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క యువత, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మనమందరం కూడా భారతీయులము, ప్రతి ఒక్కరం కూడా హిందుత్వం కోసము, ప్రతి ఒక్కరము హిందూ దేశం కోసం అందరం కూడా కంకణ బద్దులమై ఉండడానికి మనమందరం కూడా ప్రతి ఇంటిపైన భారతీయ జెండాను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరము మనము భారతదేశం కోసం మనమందరం కంకణబద్ధులం కావాలి. అదేవిధంగా మనం అందరం అనుకుంటాం, ఇప్పుడు మొన్ననే పారిస్ ఒలింపిక్స్ జరిగినాయి, దాంట్లో డబుల్ డిజిట్ కోసము ఎన్ని రోజుల నుంచి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి డబుల్ డిజిట్ వస్తే మనమందరం కూడా సాధిద్దామని అనుకుంటున్నాం. కానీ ఒక్క పథకం కోసము ఏ విధంగా అయితే ఒక పథకం కోసం ఎన్ని కష్టాలు అవుతున్నాయో అదేవిధంగా మనమందరం కూడా భారతదేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇస్తున్నామని కూడా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆలోచించి మనమందరం కూడా ప్రతి ఒక్క ఆగస్టు 15 రోజు మహనీయుల చరిత్ర తెలుసుకొని అదేవిధంగా మనమందరము వారం రోజుల పాటు దొంగలు హల్చల్ చేస్తున్నారు. దీంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. హైవే పక్కన ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ తో పాటు కాయిల్స్ చోరీకి పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. నవీపేట్ మండలంలో ట్రాన్స్ఫారం దొంగలు, మోటార్ల దొంగలు రెచ్చిపోతున్నారు. రైతులే టార్గెట్ గా జరుగుతున్న దొంగతనాలతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించే పంట ఒక ఎత్తు అయితే ట్రాన్స్ఫార్మర్ దొంగలు రైతులకు కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నారు. నవీపేట్ మండలం నాగేపూర్ కోస్లీ శివార్లోని పంట పొలాల్లో 2 ట్రాన్స్ఫార్మర్లను దుండగులు వైర్లు కత్తిరించి కింద పడేసి వాటిలోని కాయిల్ చోరీ చేశారు. నెల రోజుల క్రితం ఎల్కే ఫారంకు చెందిన పలువురు రైతులకు చెందిన 7 మోటార్లు చోరీ చేయడంతో పాటు ఒక రైతుకు చెందిన 25 బస్తాల ఎరువును సైతం ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి 2 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులోని విలువైన కాయిల్స్ సైతం చోరీకి విఫలయత్నం చేశారు. అయితే 2 ట్రాన్స్ఫార్మర్లు బాసర ప్రధాన రహదారి పక్కనే ఉండడం గమనార్హం. హైవేను ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధైర్యంగా చోరీ చేసేందుకు యత్నించడం గమనార్హం. ఈ సందర్భంగా రైతు జీవన్ మాట్లాడుతూ తమ వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో దొంగలు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేయడం వల్ల నీరు అందక పంట నష్టం వాటిల్లుతుంది అని వాపోయారు. పోలీసులు నిఘా పెంచకపోతే రైతులు నష్టపోతున్నారని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే చోరీలు తగ్గుతాయని అన్నారు. ఆదివారం రాత్రి చోరీ జరిగితే సోమవారం మధ్యాహ్నం వరకు కూడా విద్యుత్ శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ ఇప్పటి వరకు ఘటనా స్థలాన్ని పరిశీలించలేదని వాపోయారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద దాదాపు 16 మోటార్లు నడుస్తాయని, అలాంటిది ఇప్పుడు ఆ మోటార్లు అన్ని బంద్ అయ్యాయని అధికారులు వెంటనే స్పందించాలని అన్నారు. రాత్రి దొంగలు పడి మా ట్రాన్స్ఫార్మర్ని ధ్వంసం చేశారు. ఇట్లని ఇప్పటికి ఇది 3వసారి అయింది. ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగలు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ఫార్మర్ను కింద ఎత్తేసి ఇందులో ఉన్న ఆయిల్ని మళ్ళీ కాయల్ని దొంగతనం చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ మొత్తం ఏంటంటే ఆయిల్ మీదనే ఉంది, కాయల మీద ఉంది. దీనివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఇప్పుడు పుట్ట దశలో ఉన్న పొలము వర్షాలు కూడా పడక పుట్ట దశలో ఉన్న పొలాలన్నీ ఎండుకపోతున్నాయి. ఇక పోలీసు వాళ్ళు సరైన నిఘా ఉంచి కొంచెం రోడ్ ఫేస్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు పెట్రోలింగ్ కొంచెం చేస్తే దొంగలకు దొరుకుతారు. దొంగలు దొరికినప్పటికీ పోలీసు వాళ్ళు దొంగలను ఇడిసబెడుతున్నారు. కొంచెం అట్లా చేయకుండా వాళ్ళ కఠిన శిక్షను చేస్తే దొంగలు మళ్ళొకసారి ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేయరు. కొంచెం దృష్టిలో ఉంచుకొని లైన్మెన్ కానీ ఏడీ మేడం తొందరగా మాకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరింది. భీమ్గల్ మాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిగణలోకి తీసుకుని మాత్రమే ఇచ్చారన్నారు. కానీ అదే రాజ్యాంగ నిర్మాణ సభలో స్వయంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా షెడ్యూల్ కులాల జాబితాపై తన వాదనను వినిపించారన్నారు. అది కారణం
341ను రాజ్యాంగ సభ సంపూర్ణంగా ఆమోదం తెలుపుతూ ఏదైనా అధికరణంపై సవరణలు చేయాలంటే రాష్ట్రాలకు అధికారం లేదని అన్నారు. రాజ్యాంగంలో అధికరణ 341ని 342లో ఏవైనా మార్పులు చేయటకు రాష్ట్రాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ఆమోదం తర్వాత దీనికి రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అమలులోకి వస్తుందని తెలిపారు. ఇలాంటి వివాదాస్పద తీర్పును వ్యతిరేకిస్తూ మా అభ్యర్థనను మీ ద్వారా భారత రాష్ట్రపతికి నివేదిస్తున్నామని చెప్పారు. ఈ తీర్పు రాజ్యాంగబద్ధమా లేదని భావిస్తూ ఈ తీర్పును సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనంకు పునః పరిశీలన నిమిత్తం పంపాలని కోరారు. మాల ఐక్యవేదిక భీమ్గల్ పరిసర గ్రామాల మాల సంఘాలు కలిసి భీమ్గల్ తహసీల్దార్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ మాల నాయకులు, చుట్టుపక్కల గ్రామాల మాల సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆచరణను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మరి దాదాపు 18 నుండి 20 గ్రామాలకు చెందినటువంటి అనేక మంది పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘం, అంబేద్కర్ యూత్ అసోసియేషన్స్, అట్లాగే ఈ జాతిలో ఉన్నటువంటి అమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, పెద్దలందరికీ కూడా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ పక్షాన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్గా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి జైభీం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇవాళ చాలా సంతోషకరంగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయటపెట్టడం కోసము, ఆ యొక్క వర్గీకరణ జరుగుతున్నటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కోవడం కోసము మీరంతా కూడా ఇక్కడికి రావడం నిజంగా మీ అందరికీ కూడా అభినందనీయమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇందాక చెప్తున్నట్టు చాలా దూరాల నుంచి ఎండనక వాననక ఈ యొక్క గ్రామాల్ని తిరుగుతూ ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతను, పెద్దలందరినీ కూడా సమీకరించే బాధ్యతలో ముందు వరుసలో ఉన్నటువంటి నిర్వహణ కమిటీకి భట్టు అనిల్ గారికి, అట్లాగే సభాధ్యక్షులు కూన రమేష్ అన్న గారికి, చిత్తరి ఆనంద్ గారికి, దైని సురేష్ గారికి, భీమ రవీందర్ గారికి, భట్టు సంపత్ సునీల్ గారికి, విల్సన్ గారికి, రమేష్ గారికి, విఘ్నేష్ గారికి, కొండూరు నవీన్ గారికి, బద్దం రంజిత్ గారికి, ఇంకా నేను కొన్ని ఏమన్నా పేర్లు మర్చిపోతే నన్ను మన్నించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు నడుపుతున్న మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పేదలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. పేదలపై కపట ప్రేమ వద్దన్నారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. చందూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. 17 ఏళ్లుగా చందూరు మండల కేంద్రంలోని మర్రి బోగడ కాలనీలో నిరుపేదలకు పట్టాలిచ్చి స్థలం చూపించకుండా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పద్ధతి కాదన్నారు. అధికారులు తీరు మార్చుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సోమవారం ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు తమకు స్థలాలు చూపెట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా చందూరు మండల అధికారుల తీరు విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మండలం మారినా చందూరు పేద ప్రజల బతుకు మారలేదన్నారు. నోరు లేని నిరుపేదలకు స్థలం చూపెట్టకుండా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారేమోనని ప్రజలకు అనుమానం కలుగుతుందన్నారు. అనుమానాలకు తావివ్వకుండా అధికారులు వెంటనే పట్టాలు ఉన్న నిరుపేదలకు స్థలం చూపెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలంలో నిరుపేదలతో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ ఆందోళనలో సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, పార్టీ నాయకులు సాయిబాబా, లక్ష్మణ్, సత్యనారాయణ, రాజయ్య, గ్రామస్తులు గంగమణి, సాయిలు, పద్మ, బాగవ్వ, అబ్బులు, గంగారం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు ఉన్నాయి. మరి మనకి పైసలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కొనటానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. ఉన్న భూమిని పేదోళ్లకు పంచమంటే 17 ఏళ్ళైనా టైం దొరకనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమనంటే ఇంకో మాట చెప్తారు, ఇది పెద్ద ఊరు కదా, ఇంకా చాలామంది ఉన్నారు, ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకు వ్యతిరేకమవుతాం, లేదా కొద్దిమందికి ఇస్తే కొద్దిమంది ఏడ వ్యతిరేకిస్తారు అనేటువంటి ఓ భావన ఉండొచ్చు. కానీ నువ్వు ముందు ఇచ్చిన వాళ్ళకి, పట్టాలు ఇచ్చిన వాళ్ళకైతే జాగ చూయించు, కొత్త వాళ్ళకి ఇంకా భూమి, ప్రభుత్వ భూమి ఏడుందో చూడు. అట్లాగే అవసరమైతే గతంలో ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారో అట్లా డబల్ బెడ్రూమ్ ఇండ్లకి ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నది. మరి ఇంతమందికి కట్టడానికి జాగుండి ఇవ్వడానికి అవకాశం ఉండి ఎందుకు ఇస్తలేరు అంటే అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది, నాయకుల్లో చిత్తశుద్ధి లోపించింది. పేదల పట్ల ఈరోజు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, నిరాసక్తత ఈరోజు నాయకుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదు. ఈరోజు మాజీ స్పీకర్గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చందూరు గ్రామంలో ఇన్నేళ్ళైనా ఆయన ఆధ్వర్యంలోనే ఇచ్చినటువంటి పట్టాలకి ఎందుకు ఈరోజు స్థలాన్ని చూపించలేకపోతున్నారు, ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, లేదా ప్రజల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టే మనం ఇప్పుడు తప్పదుగా ఇన్నేళ్ళైనాయి, వయసు పైబడిపోతూ ఉన్నది, కిరాయి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది ఈరోజు ఇరుకైనటువంటి ఇళ్లల్లో కిరాయి ఉంటా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ వెంటనే జాగ దూయించాలా. గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బంజారా సంస్కృతిని ప్రతిబింబిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ గోవిందపల్లి గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు. జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షించారు. అనంతరం రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ల్యాబ్ టెక్నీషియన్లకు సూచించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ గత నెల 22వ తేదీ నుండి ఇప్పటి వరకు గ్రామంలో 11 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. నివాస ప్రాంతాల్లో వారం రోజులకు పైగా నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని చెప్పారు. కొబ్బరి బోండాలు, పాడైన కూలర్లు, నీటి ట్యాంకులు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో గుంటల్లో నీరు నిల్వ లేకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. దోమలను అరికట్టేందుకు దోమల మందును పిచికారీ చేయాలని గ్రామ అభివృద్ధి కమిటీకి సలహాలు, సూచనలు చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను సందర్శించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నిల్వ ఉన్న నీటిలో లార్వా ఎలా పెరుగుతుందో అవగాహన కల్పించి దోమల నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల వైద్యాధికారిని డాక్టర్ మౌనిక, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్, సూపర్వైజర్ భూలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ స్వామి, ఏఎన్ఎంలు గంగమణి, భారతి, ఆశా కార్యకర్త లావణ్య, ఉపాధ్యాయులు గోవర్ధన్, ఉషస్విని, అంగన్వాడీ వర్కర్ లత, మాజీ ఎంపీటీసీ శేఖర్, గ్రామ సెక్రటరీ మధు, కనకం రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జగదంబా దేవి की जय, रामराव महाराज की जय. मैं बदियाचू सल्पाबंडा तांडा कारवारी, हमारे ग्राम एसपी तांडा से मंडल दरपल्ली से जिला निजामाबाद से आज हमारे 30 फेस्टिवल से 9 दाड़ पंडू करता तीज फेस्टिवल कर रहे आज निमग्नम कर रहे हमारे टांडेर पैदा मनसूल शंकर नायक, खेतावत रमेश नायक, रामावत पंतुल नायक, वसंतराव, हमारे बीडीसी चेयरमैन बाणो गंगाराम, रामावत मोतीलाल, बाणो श्रीराम, हमारे नानक्या मोटे तांडेवाड़ से उजी मोतम बादात परमेश से मोतम 6 जगह पैदा मनसूल नानक्या मोटे 7 हम तीज फेस्टिवल कर रहे आज कूके तो हम सेना आचो करनो गावड़ी डोर गोदाना सेना आचो रकाणो से आचरणो केदाणीन ई फेस्टिवल तीजेर से मुझे काई सकतो हमार छोरी माया हुए कौन छोरी भगवान सेना आचरणो आचर कांडू केदाणी ई फेस्टिवल कर रहे आज दित्वारे दाड़ो से कोई छुट्टी जाबे वाला बन के भी छुट्टी लेता नहीं हमारे फेस्टिवल आया आज मोतम ये मुझे काई सकतो सीएम रेवंत रेड्डी केयर काई सकतो हमारे अब 2 నెలमा सेवालाल जयंती रचा ओर जगो हालिडेस दणु के ताणी हमारे टांडे बड़ती हमारे मंडल बड़ती विज्ञप्ति हमार मुझे कहीं सार केसीआर रेवंत रेड्डी सार రుణమాఫీ జరగలేదు ఇంకా రుణమాఫీ కావాలి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 9 సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఎవరికి ఏం చేయలేదు సరిగా రుణమాఫీ కాలేదు సార్ మీ అందు దయతలచి మీరు కూడా కేసీఆర్ లెక్క చేస్తే రైతులు మొత్తం రోడ్ల మీద పడతారు
బిచ్చమడుకునే పరిస్థితి అవుతుంది. మీరు రైతులందు దయతలిచి రైతులను ఆదుకోవాలని, ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని. ఇంతకుముందు మీరు మేనిఫెస్టోలో మీరు ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ డేట్ ఆ డేట్ అని చెప్పలేరు. ఇప్పుడు సీటు మీద కూర్చున్నాక ఈరోజు ఎస్బీ తాండాలో అంబరంగా మన తీజ్ వేడుకలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ తీజ్ వేడుకలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మాకు బంజారాలకు ఒక ఘనంగా జరుపుకుంటాం. దీనికి ముందుగా మా తెలంగాణలో ప్రత్యేకంగా మా రేవంత్ రెడ్డి గారికి తీజ్ అనేది స్పెషల్. దీనికి కూడా మాకు హాలిడేగా కేటాయించాలి. తీజ్ అనే పండుగను తప్పకుండా మాకు అసెంబ్లీలో కానీ మరియు మన మంత్రివర్గంలో కానీ తప్పకుండా మీరు మాట్లాడతారని సహకరిస్తూ, మరియు మా గిరిజన ఆడపడుచులు ఎంతో ఆనందంగా 9 రోజులు ఉపవాసంగా వాళ్ళకు పెళ్లి కాకుండా మంచిగా చక్కగా చేసుకుంటూ ఈ 9 రోజులను గడుపుకుంటూ, మరి మా ఎస్బీ తాండా యువకులు కానీ గిరిజనులు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెలు ఈ పండుగను జరుపుకుంటున్నప్పుడు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యం చేస్తే సీజనల్ వ్యాధుల నుంచి ప్రమాదం పొంచి ఉందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ గోవిందపల్లి గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు. జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షించారు. అనంతరం రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ల్యాబ్ టెక్నీషియన్లకు సూచించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ, గత నెల 22వ తేదీ నుండి ఇప్పటి వరకు గ్రామంలో 11 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. నివాస ప్రాంతాల్లో వారం రోజులకు పైగా నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని చెప్పారు. కొబ్బరి బోండాలు, పాడైన కూలర్లు, నీటి ట్యాంకులు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో, గుంటల్లో నీరు నిల్వ లేకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. దోమలను అరికట్టేందుకు దోమల మందును పిచికారీ చేయాలని గ్రామ అభివృద్ధి కమిటీకి సలహాలు, సూచనలు చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను సందర్శించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నిల్వ ఉన్న నీటిలో లార్వా ఎలా పెరుగుతుందో అవగాహన కల్పించి దోమల నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల వైద్యాధికారిని డాక్టర్ మౌనిక, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్, సూపర్వైజర్ భూలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ స్వామి, ఏఎన్ఎంలు గంగమణి, భారతి, ఆశా కార్యకర్త లావణ్య, ఉపాధ్యాయులు గోవర్ధన్, ఉషస్విని, అంగన్వాడీ వర్కర్ లత, మాజీ ఎంపీటీసీ శేఖర్, గ్రామ సెక్రటరీ మధు, కనకం రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ మేడం గారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు గోవిందపల్లి విలేజ్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ గత నెల 22వ తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు 11 డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయినాయి. మరి ఇంతగా ఈ కేసులు ఇక్కడ ఈ విలేజ్లో ఎందుకు వస్తున్నాయి అనే విషయంలో కనుక్కోవడానికి రావడం జరిగింది. ఊరంతా తిరిగి చూడడం జరిగింది. స్కూల్ మరియు అంగన్వాడీ కూడా తిరిగి చూడడం జరిగింది. ఈ విలేజ్లో శానిటేషన్ పరిస్థితి బాగాలేదు. అట్లాగే మన దోమలు పెరిగే ప్రాంతాలు కూడా విరివిగా ఉన్నాయి. అవన్నీ గుర్తించి వీడీసీ సభ్యులకి మరియు టీచర్లకి, అంగన్వాడీ టీచర్లకి అందరికి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఏ రకంగా వీటిని మనం కట్టడి చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూరా, ఇంటి పైన, సజ్జల మీద ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసేసి, అవసరమైనవి ఉంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్ కప్పి పెట్టుకోమని చెప్పడం జరిగింది. టైర్లు, రోళ్ళు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు ఇట్లాంటి పనికి మాలిన చాలా రకాల చెత్త చెదారం ఉంది విలేజ్లో. వాటన్నిటిని కూడా క్లీన్ తీసేసి డిస్పోజ్ చేసి శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎవరింటిని వాళ్ళు వారానికి ఒక్కరోజు తరచి చూసుకుని ఈ పనికిరాని వస్తువులన్నీ తీసేస్తూ, ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఈ తోక పురుగు లార్వా ఎక్కడైతే కనిపిస్తుందో వాటన్నిటిని తీసేసి వారానికి రోజు కూలర్లు కానీ, తొట్లు కానీ, రంజన్లు కానీ అన్నీ కూడా ఖాళీ చేసి ఎండనిచ్చిన తర్వాతే మర్నాడే నీళ్లు నింపుకొని పెట్టుకోమని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. విలేజర్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ దోమ పుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళలో వచ్చేటట్టు చేయడం జరిగింది.
దోమ కుట్టవద్దంటే ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం కానీ, సాయంత్రం ఉదయం పూటల్లో తలుపులు బార్లా తెరిచి కిటికీలు బార్లా తెరిచి ఉండకుండా దోమలు వచ్చే టైంలో తలుపులు కిటికీలు మూసి ఉండేటట్టు జాగ్రత్తలు చెప్తూ, పర్సనల్ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ, దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళకి కలిగేటట్టు చెప్పడం జరిగింది. దీంట్లో మన వైద్య సిబ్బంది రాజేందర్ సబ్ యూనిట్ ఆఫీసర్ కానీ, డాక్టర్ మౌనిక కానీ, మరి భూలక్ష్మి కానీ, సూపర్వైజర్ కానీ, మా ఆశాలు ఏఎన్ఎంలందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంప్కి తీసుకురావడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది. వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది. మా స్వామి ఎల్టీని నేను మలేరియా ఆఫీస్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన ద్వారా ఇక్కడ అందరికి రక్త పరీక్షలు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ బల్దియాలో మొదలైన మార్పు, టౌన్ ప్లానింగ్ అధికారులకు దిశానిర్దేశం, సిబ్బంది సమీక్షలో కమిషనర్ ఆదేశం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి, బోధన్ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇందూరు నగరంలో అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు, ఆటపాటలతో అలరించిన యువతీ యువకులు, ఆనవాయితీగా వస్తున్న ఆచారమని చెప్పిన కమిటీ చైర్మన్. నామ్కే వాస్తేగా ప్రజావాణి, వారానికి పెరుగుతున్న ఫిర్యాదుల వెల్లువ, పరిష్కారం అయ్యేవి నామమాత్రం. లోకల్ న్యూస్ స్పెషల్. గ్రామాలే దేశ అభివృద్ధికి సూచికలు, సమయ పాలన పాటించి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి, కార్యదర్శులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన. ఎదనిండా జాతీయ భావం, గుండెల నిండా దేశభక్తి, తిరంగా ర్యాలీలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.